of ISKCON by Srila Prabhupada. Fifth purpose, to erect for the members and for society at large a holy place of transcendental pastimes dedicated to the personality of Krishna. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడినటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని, ఆలయాన్ని సమాజంలో ఉన్నటువంటి సభ్యులకు, యావత్ సమాజానికి అందుబాటులో తీసుకువచ్చేలా ప్రయత్నం చేయడం. So today we'll discuss about the demon Pralambasura, who was killed by Balaram. This demon came as a Gopa Balaka, mingled with all the Gopas, Krishna and Balaram, and he was planning to kill Krishna, but he was scared. Already got the news, Krishna killed so many demons. So he never took a chance. He took Balaram on his back and started running. ప్రళంబాసురుడు అనే రాక్షసుని వధ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ ప్రళంబాసురుడు గోపబాలులందరితో కూడా కలిసిపోయి కృష్ణ బలరాములతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ ఆటల్లో భాగంగా ఆయన బలరాముడిని ఎత్తుకొని దూరంగా తీసుకెళ్ళి సంహరించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఎంతోమంది రాక్షసులు వచ్చారు, కృష్ణుడి చేతిలో సంహరించబడ్డారు. అందువల్ల మళ్ళీ ఆ అవకాశం తీసుకోదలుచుకోలేదు. అందుకని కృష్ణుడి జోలికి వెళ్లకుండా బలరాముడి జోలికి వెళ్ళి బలరాముడిని ఎత్తుకొని వెళ్ళాడు. Finally, Balaramji killed this demon Pralambasura. So who was he in the previous birth? ఆ తర్వాత బలరాముడు ఆ ప్రళంబాసురుడితో పోరాడి ప్రళంబాసురుడిని వధించాడు, సంహరించాడు. అది ఎవరి ప్రళంబాసురుడు తన పూర్వజన్మలో అనేది తెలుసుకున్నాం. So the Garga Samhita explains, he was Vijaya, the son of Gandharva king Uhu, and he was cursed by Kuvera for stealing the flowers. ఊహు అనేటువంటి గంధర్వుని యొక్క కుమారుడు ఇతను, విజయుడు అని ఇతని పేరు. కుబేరుడి యొక్క తోటలో నుంచి పూలు దొంగతనం చేసిన దానికి ఇతను శపించబడ్డాడు. Just imagine, for stealing the flowers, he was cursed to become a demon. ఊహించండి, కేవలం పూలు దొంగతనం చేసిన దానికి రాక్షసుడు అయిపోని చెప్పి శపించేశాడు. So stealing is so dangerous. What will happen to us if we steal the money and gold? చూడండి, మరి అలాంటిది దొంగతనం అనేటువంటిది ఎంతో ప్రమాదకరమైనటువంటిది. ధనాన్ని, బంగారాన్ని దొంగతనం చేస్తే ఆ జీవితాలు ఏమవుతాయి అనేటువంటిది ఆలోచన Once చేసుకోవాలి. in London, the same way, in London temple, some devotees went to the neighborhood and stole some flowers for Radha Londoneshwara, for the deities. They took the flowers and they came to the temple and they offered it to Radha Londoneshwara. లండన్లో ఉన్నటువంటి రాధా లండనేశ్వరి ఇస్కాన్ దేవాలయంలో ఉన్న భక్తులు ఏం చేశారంటే, రాధా లండనేశ్వరి కోసం అని చెప్పేసి ఆయనకి అర్పించడానికి అని చెప్పేసి కొన్ని పూలు దొంగతనంగా కోసుకొని వచ్చారు From the neighbors. అది పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వాళ్ళ నుంచి. And the neighbors came to know about this. They stole the flowers and went for the temple, to the temple. అక్కడ మందిరానికి ప్రక్కనే ఉన్నటువంటి ఆ ఇంటి వాళ్ళకి విషయం తెలిసింది, మన తోటలో పూలు దొంగతనం తీసుకొని వెళ్ళారు వీళ్ళు, గుడి వాళ్ళు అని చెప్పి. That is the end of the relationship. Prabhupada was very, very unhappy for this act. అక్కడితో వాళ్ళకి ఆ గుడికి సంబంధం తెగిపోయింది. ప్రభుపాదుల వారి ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డారు. Because in the name of Krishna, we cannot do that actually. We should not hurt anybody, disturb anybody in the name of Krishna. For Krishna I took the flowers, so what? For Krishna I took the money, so what? Cannot do that. అందుకని కృష్ణుడి పేరు చెప్పి మనం ఎవరిని కలత పెట్టకూడదు. కృష్ణుడి పేరు చెప్పేసి మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఆ కృష్ణుడి పేరు చెప్పేసి మనం ఏ ఒక్కరి జీవితాన్ని కూడా మనం కలత కలిగించకూడదు. కృష్ణుడి కోసం చేస్తున్నాం, ఏమైంది? పూలు కృష్ణుడి కోసం తీసుకున్నాం, ఏమైంది? ధనం కృష్ణుడి కోసం తీసుకున్నాము, ఏమైంది? అలా చేయకూడదు. Even today, we don't have relationship with that family. After so many years, it's gone. దానివల్ల ఏమైంది? ఈరోజు కూడా ఆ కుటుంబం వాళ్ళతో మన ఇస్కాన్ సంస్థకి ఎటువంటి మంచి సంబంధ బాంధవ్యాలు లేవు. ఏంటి, ఇన్ని సంవత్సరాలు జరిగి అప్పుడెప్పుడో జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆ మంచి సంబంధాలు లేవు. The devotees try to convince them, that family, no, what you did is wrong. అక్కడ ఉండే భక్తులు ఆ కుటుంబాన్ని వెళ్ళి కలిసి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు, అయినా కూడా కుదరదు, మీరు తప్పు చేశారు అని చెప్పి అంటారు వాళ్ళు. So in Krishna consciousness, anarthas are obstacles that hinder one progress on the path of devotion. కృష్ణ చైతన్యంలో ఇలాంటి అనర్థాలు ఏం చేస్తాయి? భక్తియుక్త సేవ మార్గంలో అభివృద్ధి చెందడానికి అవి అవరోధాలుగా, ఆటంకాలుగా ఏర్పడతాయి. And these anarthas can rise from past sinful activities or perfectly performed devotional service or committing offenses to deities and to the devotees. ఎక్కడి నుంచి వస్తాయి అవరోధాలు?
ఈ అడ్డంకులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మల వల్ల రావచ్చు. ప్రస్తుత జన్మలో మనం ఆచరిస్తున్నటువంటి భక్తియుక్త సేవ ఏదైతే ఉందో ఇది సక్రమమైన భక్తియుక్త సేవ ఆచరించకపోవడం వల్ల కూడా రావచ్చు. లేదు, విగ్రహాలకిను భక్తులకి అపరాధాలు చేయడం వల్ల, సేవాపరాధాలు వైష్ణవాపరాధాలు చేయడం వల్ల కూడా రావచ్చు ఈ అనర్థాలన్నీ. So, Pralambasura was killed by Balramji. He symbolizes the overcoming of lustful desires and the desire for personal gain and honor. ఈ ప్రళంబాసురుని బలరాముడు వధించాడు. ప్రళంబాసురుడు మనలో ఏ అనర్థానికి ప్రతీక? కామపూరితమైనటువంటి కోరికలు, పేరు ప్రతిష్టల కోసం విపరీతంగా ప్రాకులాటలు ఈ అనర్థానికి ప్రతీక. ఈ అనర్థాన్ని అధిగమించాలి అని అంటే బలరాముడు ఆ ప్రళంబాసురుని ఏ విధంగా సంహరించాడో అదేవిధంగా బలరాముడు ఈ అనర్థాలని సంహరించాలి. He represents the deceptive nature of lust, which can disguise itself as source of pleasure while ultimately leading one away from Krishna. అందుకని ఇతను భౌతికమైనటువంటి కామ కోరికలు అనేటువంటి ఆలోచనలకు ప్రతీకగా ఉన్న ఇతను ఏం చేశాడు? అక్కడ ఆ బ్రజధామంలో గోపబాలుడు లాగానే వెళ్ళాడు, కానీ చివరికి అతను కృష్ణుడికి దూరమే అయ్యాడు. In the Putana, there are Anartha is pseudo guru, acting like a guru, but cheating guru. ఇప్పుడు పూతన ఉందనుకోండి, పూతనకు కూడా అనర్థం ఏంటంటే కపట గురువు. అంటే గురువు అనే అర్హత లేకపోయినా గురువు స్థానంలో ఉండి కపట గురువుగా వర్తించడం అనేటువంటి అనర్థాన్ని తెలియజేస్తుంది పూతన. Shakatasura, a cart demon, representing the old habits, old bad habits. శకటాసురుడు అయితే ఒక బండి రాక్షసుడు. బండి రాక్షసుడు అని అంటే బండి అంత బరువు ఉండేటువంటి పాత దురలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పాత దురలవాట్ల అనే అనర్థాలకి అతను ప్రతీక. And Trinavarta, material scholarship. I'm a great scholar, I have tremendous knowledge, that kind of understanding. తృణావర్తుడైతే భౌతికమైనటువంటి పాండిత్యం, నేను చాలా చాలా పెద్ద పండితుడిని, విద్వాంసుడిని, నాకు ఎంతో విద్యాజ్ఞానం ఉంది అని చెప్పి భావిస్తూ ఉంటారు కదా, ఆ భౌతిక పాండిత్యం అనే అనర్థాన్ని తెలియజేస్తాడు. I am better than anybody, I have more knowledge, I know all the scriptures, I can chant so many verses. All these things are anartha in pure devotional service. ఇవన్నీ కూడా ఏమంటే నేను అందరికన్నా కూడా చాలా ఎక్కువ తెలిసిన వాడిని, అందరికన్నా కూడా నేను చాలా గొప్ప తెలివితేటలు ఉండేవాడిని, లేదా అందరికన్నా కూడా నాకు ఎక్కువ చాలా చాలా శాస్త్రాలు తెలుసు, శ్లోకాలు తెలుసు, ఇవన్నీ కూడా అనర్థాలే, భక్తియుత సేవ పురోగతిని అడ్డుకునేవే. So each demon here killed by Krishna representing one anartha, at the same time past history. కృష్ణుడి చేతిలో సంహరించబడిన ప్రతి రాక్షసుడు మనలో ఉన్నటువంటి ఒక అనర్థాన్ని తెలియజేస్తాడు. అదేవిధంగా ఆ రాక్షసుడి కంటే ఒక పూర్వ చరిత్ర ఉంది. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.